లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పేదలకై బుట్టి పాటలు రాశారు. అలాగే పల్లె ప్రవాహంలో చాలా పాటల్ని తెలంగాణకు అందించారు. వానమ్మ వానమ్మ వానమ్మ. గత 10 ఏళ్ల పాలనలో మిమ్మల్ని విస్మరించడానికి గల కారణాలు 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం లేకుండానే ఒక ఉద్యమకారుడిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నన్ను గుర్తించటం ఏదైతుందో నాకు చాలా ఆనందంగా ఉంది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న అది ఎంత అద్భుతమైన ఉర్రుతలుగించే పాట రాశాడు. జయరాజు వస్తున్నంటే వందలాది మంది పోలీసుల్ని దించేవాళ్ళు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేని ఒక నిర్బంధ పరిపాలన ఏదైతుందో 10 సంవత్సరాలు. ఆనాడు మీరు రాసిన పాట ఇప్పటికి కూడా సంచలనం. అన్నలు ఏడ ఉన్నారో ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఈ దేశంలో ఉన్న అన్ని రోగాల కంటే ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైన రోగం ఏదైనా ఉందంటే కులం. ఒక అద్భుతమైన దీపం నా జీవితం. దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటాను. వెల్కమ్ టు బిగ్ టీవీ. బిగ్ టీవీ స్టూడియోలో ప్రముఖ పాటల రచయిత జయరాజ్ ఉన్నారు. నమస్కారం జయరాజ్ గారు. పేదలకై బుట్టి పాటలు రాశారు. అలాగే పల్లె ప్రవాహంలో చాలా పాటల్ని తెలంగాణకు అందించారు. మీ స్నేహితులు మర్చిపోయినా కూడా నిన్ను ఎట్లా మర్చిపోదునని చెప్పి కూడా మీ గుండె కోతని కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో నింగిలో అన్న అన్నలన్న పాటని కూడా చాలా ఖ్యాతి గడించాయి. సో తెలంగాణ రచయితగా మీకు ప్రముఖ గుర్తింపు ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని సన్మానించింది. ఎలా చూస్తారు? అంటే జీవితమే పోరాటం. నేను పుట్టిన కాడి నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఫ్యూడల్ దొరలకు వ్యతిరేకంగా పోరాడాను. విప్లవోద్యమంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడాను. తెలంగాణ మూమెంట్లో పెద్ద ఎత్తున కొట్లాడాను. పేదవాళ్ళందరికీ అక్షరాలు నేర్పాలని కొట్లాడాను. సారా ఉద్యమంలో కొట్లాడాను. ఇలా ప్రకృతి విధ్వంసం అవుతుంటే ప్రకృతిని పరిరక్షించడం కోసం కొట్లాడుతున్నాను. ఒక ఉద్యమకారుడిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నన్ను గుర్తించటం ఏదైతుందో నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్ప పనిగా నేను భావిస్తున్నాను. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది మీలాంటి వాళ్ళు ఆడి పాడి అమరులైన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అది మీకు తెలిసిన విషయమే. తెలంగాణ వల్ల 4 కోట్ల మంది ప్రజలకు కూడా సుపరిచయమే. గత 10 ఏళ్ల పాలనలో మిమ్మల్ని విస్మరించడానికి గల కారణాలు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఓవరాల్ ఒక జయరాజనే కాదు, ఓవరాల్గా అందశ్రీ కావచ్చు, మిగతా చాలామంది కవుల్ని కళాకారులందరినీ కూడా. అంటే బేసికల్గా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల గురించి కొట్లాడాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇదంతా సుసంపన్నమవుతుందని భావించాం. తెలంగాణ రాష్ట్రం రావటానికి ముందు ఒక కరువుతోటి విలవిల్లాడుతున్నప్పుడు మేము తలడిల్లిపోయాం. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ వానమ్మ ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పాలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. వానమ్మ వానమ్మ అలాంటి రైతు గోసలు తెలంగాణలో ఎక్కడ చూసినా కనపడేవి. అందుకనే మా సాహిత్యంలో మొత్తం కూడా కళ్ళల్లో గోదావరి పారుతున్నా, మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్లో దాహాలు తీరవాయే, మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే, బతుకమ్మను బతుకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, బతికి సెడ్డా బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశున్నది, జానపద జాబిల్లి పూసిందిరా, పల్లె పల్లెంత ఒల్లిరిసి ఆడిందిరా, తెలుగమ్మను దుటికి సింధూర మద్దిన
తెలంగాణ కవుల జాడేదిరా, బతుకమ్మను బతుకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. ఇలాంటి ఒక వృతలుతో ఊగే పాటల్ని నేను రాశాను. గద్దరన్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న, అది ఎంత అద్భుతమైన వృతలుగించే పాట రాశాడు. అందశ్రీ జయ జయ హే తెలంగాణ అనే పాట రాశాడు. అశోక్ తేజ లాంటి వాళ్ళు రాశారు. అనేక మంది కవులు, కళాకారులు మొత్తం జీవితమే తెలంగాణ కోసం ప్రణంగా పెట్టి పనిచేశాం. ఆ ఉద్యమంలో ప్రధానంగా గద్దరన్న, నేను అప్పుడే క్యాన్సర్ తోటి బాధపడుతున్నాను, నా డాక్టర్ 2 నెలల కంటే ఎక్కువ బతకమన్నాడు. గద్దరన్న నా కాడికి వచ్చి బెడ్ మీద నుంచి చెప్పాడు, మనం తెలంగాణ కోసం కొట్లాడాలి అని. అరే, నా ఆయుష్ ఉందే 2 నెలలు. కానీ గద్దరన్న చెప్పిన తర్వాత నేను మనుగూరు నుంచి గద్దరన్న నేను ఆదిలాబాద్ వరకు ప్రతిరోజు 50,000 మందితోటి, 60,000 మందితోటి, 1,00,000 మందితోటి మీటింగులు నిర్వహించాం. హోరాహోరీ పాదయాత్ర చేశాం. భూపాలపల్లి ప్రాంతం వచ్చిన తర్వాత కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ తుపాకులు మొత్తం తెల్ల లైను గీసి తుపాకులు మొత్తం పెట్టారు. అప్పుడు బయట గీత దాటితే కాలిచ్చి వేస్తామన్నారు. అలాంటి టైంలో గద్దరన్న నేను మాట్లాడుకొని ఈ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడదామని మేము తుపాకులు దాటి ఒక పర్లంగు దూరం పోయిన తర్వాత అప్పుడున్న హోంమంత్రి గారు పర్మిషన్ ఇచ్చాడు. ఇలా శ్రీరాంపూర్ పోయిన తర్వాత కార్మికులందరూ పెద్ద ఎత్తున అన్నా పాడు పాడు అంటే పాడాను. పాడితే నా పొట్టకేసిన 46 కుట్లలో 10 కుట్లు పగిలి రక్తస్రావమైంది. రక్తాన్ని చిలికి, రక్తాన్ని వడగట్టి, రక్తాన్ని వెచ్చించి మేము తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసాము. రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎవరిని గుర్తించాలి? పాటలతోటి, ఆటలతోటి ఉర్రుతలూగి, ఇల్లు వదిలి, వాకిలు వదిలి, భార్య పిల్లలను వదిలి పోరాడిన మాలాంటి వాళ్ళను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి గుర్తింపు నోచుకోలేదు. కనీసం అందశ్రీ రాసిన పాటకైనా కానీ జయ జయ హే తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ గీతం లేకుండానే నడిచారు. 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం లేకుండానే ప్రభుత్వం నడిచింది. మొత్తం ఇలాంటి స్థితిలో చాలా బాధపడ్డాం మేమందరం. ఒక సింగరేణి గని కార్మికుడిగా ఫిట్టర్గా ఉద్యోగం సాగించి ఇంత ఉవ్వెత్తున ఉద్యమం నడపడానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. అంటే ప్రజల జీవన స్థితిగతులు కావచ్చు, మనం చూస్తున్న పల్లె విధానాలు కావచ్చు. ఏమనిపించింది మీకు అసలు? నేను సింగరేణిలో ఉద్యోగం వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ సింగరేణిలోకి పోయిన తర్వాత అనేక మంది కార్మికులు బావిలోకి వెళ్ళిన తర్వాత బయటకు వస్తుందనే గ్యారెంటీ లేదు. అనేక మంది బొగ్గు బావుల్లోనే కూరుకొని చనిపోయారు. అంటే అన్ని అండర్ గ్రౌండ్ బావులు ఉండటం వల్ల సేఫ్టీ ఉండకపోయేది. బావుల మీద కూడా దొరతనం మనకు కొట్టొచ్చినట్టు అగపడేది. అలాంటి స్థితిలో నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక పెద్ద 20 రోజుల సమ్మె, 38 రోజుల సమ్మె, హోరాహోరీ సింగరేణి కార్మికుల్ని వెంట పెట్టుకొని యాజమాన్యంతో, ప్రభుత్వాలతోటి కొట్లాడాను. జయరాజు వస్తున్నంటే వందలాది మంది పోలీసుల్ని దించేవాళ్ళు. అయినా నేను జైలుకి వెళ్ళాను, అరెస్టులు అయ్యాను. భారీ యంత్రాలని మల్టీనేషనల్ కంపెనీల యొక్క భారీ యంత్రాలని సింగరేణి గనుల మీదకి తీసుకొచ్చి గనులను మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నప్పుడు ఆ భారీ యంత్రాలకు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళటం అనేది జరిగింది. సింగరేణి అంటే నాకు ప్రాణం లాంటిది. సింగరేణి తల్లి వల్లనే నేను ఇంత వాణ్ణి అయ్యాను. సింగరేణి మీద అమ్మమ్మ సింగరేణి, అమ్మ సింగరేణి, సల్లంగా చూడవే తల్లి సింగరేణి, అమ్మ సింగరేణి, మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి, మా బువ్వ సింగరేణి, నువ్వు కాలు పెడితే రైలు బండి ముందు కురుకును, నువ్వు కాలుతుంటే కరెంటు వెలుగులవును, నీ చెమటతోటే చలవరాతి మేడలాయను, నేనెత్తురంత మెల్లులాకు సత్తువాయను, అమ్మ సింగరేణి, మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి, మా బువ్వ సింగరేణి. అలా సింగరేణి కార్మికులు ఒక దశకు వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ పెరిగి బావులు మొత్తం ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి మొత్తం అండర్ గ్రౌండ్లు మొత్తం కూడా లాస్ అయ్యి కంపెనీ మూసివేసే దశకు వచ్చినప్పుడు అప్పుడు నేను ఆలోచించాను, ఇప్పుడు కంపెనీ లాభాలతోటి వస్తే తప్ప ఇది బతకదు.
కాబట్టి సింగరేణి కార్మికులందరినీ కూడా ఒక క్రమశిక్షణతోటి నడిపి ఉత్పత్తిని పెంచాలనే ఆలోచన కూడా మేము చేశాం. అప్పుడే అన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైనాదే రాజన్న, బావులకు బతుకులకు తాళాలు పడతాయి రాజన్న, చేతికి మూతికి తాళాలు పడతాయి రాజన్న, అప్పులోళ్లకు నువ్వు పెట్టగడతావు రాజన్న, చిట్టిలోళ్లకు నువ్వు చిట్టెట్టగడతావు రాజన్న, ఎదిగిన బిడ్డకు పెండ్లెట్లా చేస్తావు రాజన్న, ఎదుగుతున్న కొడుకు కొలువెట్లా తెస్తావు రాజన్న. అలాంటి పాటలు మోటివేషన్ చేసి సింగరేణి మళ్ళా BIFRలోకి వెళ్ళి బయటపడేసాం. ఓకే, అంటే అప్పటి స్థితిగతులలో కూడా సింగరేణిని కూడా బయటకు తీసుకొచ్చాయి, అంటే మీ ఉత్తేజం కంటిన్యూ చేసి. అంతే కదా, అంటే నేను కంపెనీ లాస్ అవ్వటానికే కాదు, సింగరేణి లాభాలతోటి నడవటానికి ఏం చేయాలనో కూడా కార్మికులను వెంటబెట్టుకొని ఉత్పత్తిని పెంచాం. ఎందుకంటే అప్పుడు పల్లె ప్రజల ఊపిరే సింగరేణి కాబట్టి సింగరేణిని కాపాడుకునే బాధ్యత కూడా తీసుకొని పనిచేశాం. ఆ సింగరేణి నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చిందంటే, నేను మారుమూల అడవి గ్రామాలకు కూడా వెళ్ళి అక్షరోద్యమంలో పనిచేసే అవకాశం నాకు సింగరేణి కాలరీస్ ఇచ్చింది. అడవిలోకి వెళ్తే ఎంత పరిగెత్తేలేడితోటి పరిగెడుతుంటాడు, ఎగిరేటి పక్షినైనా కూల్చివేస్తాడు, పెద్ద పూలినైనా చూపులాతో కట్టివేస్తాడు, చిన్న ఉత్తరాన్ని చదవలేక బాధపడతాడు. అలాంటి ట్రైబల్ ఏరియాలో అడవి ప్రాంతాలలో వెళ్ళి ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, అక్షరోద్యమంలో పాల్గొన్నాను. వాయిలాల గోపాలకృష్ణయ్యతోటి సారా ఉద్యమంలో ప్రతి చెల్లె ఒక మొల్ల ఓలేయిక రామాయణమే రాయాలన్నా, అట్లా ఆలు మొగలు రోజు కూలికి పోతే వచ్చేది 40 రూపాయలమ్మ, అట్లా ఆ డబ్బులు మొత్తం సారాకే పోతే నువ్వు ఎట్ట బతుకుతావు తల్లి అని సారా ఉద్యమంలో పాల్గొన్నాను. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం ఒక పెద్ద, నాకు బాగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి గద్దరన్న నేను మేమందరం కూడా కొట్లాడాం. నాకు ఈరోజు సరే డబ్బులు, ఇంటి స్థలాలు, ఇల్లు ఇవన్నీ పక్కన పెడితే ఒక ఉద్యమకారుడిగా నన్ను ఈ ప్రభుత్వం గుర్తించడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందుకు ఈ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే ఒక మంచి వేదిక ఎంచుకొని కూడా మీలాంటి కవులను, కళాకారులను సన్మానించడం అనేది కూడా ప్రభుత్వం గొప్ప వరంగా భావించింది. అంటే ఈ ప్రభుత్వం రావటమే ఒక నిరంకుశమైన పరిపాలన, ఎవడు మాట్లాడటానికి వీల్లేదు, ఎవడికి స్వేచ్ఛ లేని పరిపాలన, ఎవడికి కూడా డెమోక్రసీ లేని వాతావరణం. అరే సెక్రటేరియట్ కడితే సెక్రటేరియట్కి పోయే అవకాశం లేదు, ఓ మంత్రిని కలిసే అవకాశం లేదు, ఓ ఎమ్మెల్యేని కలిసే అవకాశం లేదు, కనీసం ఒక మంత్రి ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేని ఒక నిర్బంధ పరిపాలన ఏదైతుందో 10 సంవత్సరాలు మనం అందరం. ఒకనాడు సామాన్యుడిగా ఉన్న కేసీఆర్ తనే నవాబుగా, తనే నిజాంగా వ్యవహరించిన పరిస్థితి. ఎందుకంటే మీతో పాటు రెగ్యులర్గా తిరిగేవాడు, ఉద్యమంలో మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకున్నాడు, అన్ని రకాలుగా పుణికిపుచ్చుకున్నాడు. కానీ మార్పు అనేది వ్యక్తిలో మార్పు జరిగిందంటారా? మమ్మల్ని బాగా ఉద్యమంలో, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు 240 కార్లు వేసుకొని మా ఇంటికి వచ్చాడు కేసీఆర్ కొత్తగూడెం. వచ్చి 30,000 మందితోటి మీటింగ్ పెట్టి, జయరాజు నువ్వు రా, తెలంగాణ ఉద్యమం వస్తే మన జీవితం ఇట్లుంటుంది, తెలంగాణ నీళ్లు నిధులు ఇలా అని మా అందరితో చెప్పాడు. వచ్చిన 10 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు. ఎందుకు గ్యాప్? ఎందుకు జయరాజ్కి కేసీఆర్కి మధ్య గ్యాప్ ఏం లేదు. ఆయన దొరతనం వల్ల నేను దూరం అయ్యాను. నేను మొదటి నుంచి దొరలకు వ్యతిరేకం. మట్టి బిడ్డలతో పెట్టిన గోడలు, గోన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడమ పోలీసు టానలు, పొగరు పట్టిన దొరల గడీలు, మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, ఏడ్చేటందుకు ఆ ఏనెలు గుట్టలు ఎముకలు తేరిన ఎర్ర నేలలు, తల్లడిల్లిన నల్ల రేగళ్ళు, తనువులుడిగిన బీడు భూములు, పస్తులు తిని పడుకుంటారో నా తెలంగాణ పల్లెలో, పరువుకు ఉరి తాడెక్కెరో నా తెలంగాణ పల్లెలో, దూడబర్రెతో ఊళ్ళోకొచ్చి మామగారితో ఓటలు నడిపి, భూములు జాగలు లీజుకు పొంది సర్కారండతో సేద్యము చేసి పచ్చళ్ళమ్ముతూ వచ్చారో నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూర్చుండెరో నా తెలంగాణ పల్లెలో. ఏ దొరలైతే ఆంధ్ర వలసవాదులుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళే వచ్చి గవర్నమెంట్లో మంత్రులు అయిపోయారు. వాళ్ళందరినీ మొత్తం కూడా
తెలంగాణ ఉద్యమం తర్వాత ఫలితాలు మొత్తం అనుభవించే కాడ వాళ్ళే మళ్ళీ అనుభవించటం, వాళ్ళే కాంట్రాక్టర్లు కావటం, వాళ్ళే అన్ని చేయటం. అరే నిన్నటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఆగపడాలి కదా, ఖచ్చితంగా ఆగపడాలి కదా. ఆ అవకాశాన్ని మొత్తం కూడా కేసీఆరే ఇచ్చాడు. కాబట్టి కేసీఆర్కు మాకు పర్సనల్గా ఏముంది, ఆయన ఉద్యమకారుడిగా నేను ఇప్పటికీ గౌరవిస్తాను. ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరితో పాటు ఆయన్ని కూడా నేను ఉద్యమకారుడిగా చూస్తాను. ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన సైకలాజికల్గా మారాడే. డబ్బు, ఫామ్ హౌజులు, ఈ అధికారంలో పడిపోయాడే. అది ఏ కవైనా వ్యతిరేకిస్తాడు, నేను కాదు, ప్రతి కవి ప్రశ్నిస్తాడు. కవి ప్రశ్నిస్తాడు, ఒక సామాన్యుడు కూడా ప్రశ్నించే స్థాయికి. నేను సామాన్యుడి గొంతుని, ప్రజాకవిని, నేను ఖచ్చితంగా ప్రశ్నించకుండా ఎలా ఉంటాను. కానీ ఎప్పుడైతే ఈ కొత్త గవర్నమెంట్, ఓ డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. తెలంగాణ తల్లి తను వెళ్ళ పులకించే, ప్రజాస్వామ్యమిచట పరిడవిల్లే, స్వేచ్ఛ స్వాతంత్రాల పావురాలు ఎగిరే, ప్రగతి రథ చక్రాలు పయనమయ్యే. నాకు ఆ రోజే అనిపించింది, రేవంత్ రెడ్డి గారు కుర్రవాడు, చాలా చాలా చిన్నవాడు, కుర్రవాడు, పెద్ద ఎత్తున గెలిచి గడీల గోడలు, మనం పంజాగుట్ట గోడలు ఉన్నాయి చూసారా, అవి కూల కొడుతున్నప్పుడు నాకు కలిగే ఆనందం ఏదైతుందో నాకు చాలా ఆనందపడ్డాను. కాబట్టి ఇలాంటి 100 తప్పులు ఉండొచ్చు కాక ఏదో చెయ్యాలనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి మనం అందరం చేయుతని వాళ్ళ పార్టీ, వాళ్ళ రాజకీయాలు పక్కన పెడితే నాకు అనవసరం కదా. ఏ తెలంగాణ ఏ లక్ష్యం కోసం అయితే కొట్లాడామో ఆ లక్ష్యాన్ని ఎవరు పూర్తి చేస్తే వాళ్ళ వెంట ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. సంవత్సరం కాలాన పాలన సాగింది, కొంతలో కొంత మార్పు జయరాజ్ గమనించాడా? అంటే మీరు బాగా గమనించినట్టయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా స్త్రీలకు ఉచిత బస్సు ఇచ్చారు. కూరగాయలు అమ్ముకునేట మకా నుంచి మొదలు పెడితే ఇంట్లో సమస్యలున్న అత్తగారింటికి, అమ్మగారింటికి, ఎవరైనా సరే గుడికి వెళ్ళటం, బడికి వెళ్ళటం, బడికి వెళ్ళే పిల్లలు చూడండి, యూనివర్సిటీకి వచ్చే పిల్లలు ఫ్రీ పాస్ వల్ల, ఫ్రీ బస్సు వల్ల అసలు ఎంతమంది పిల్లలు ఇంటి నుంచి అసలు బస్ పాస్ కు డబ్బులు కట్టలేక చదువు మనం ఎంతమందిని చూసాం. కానీ ఇవాళ బస్ స్టాప్లలో మొత్తం కూడా ఆడపిల్లలు చక్కగా బస్ ఎక్కి స్కూల్కు, కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు. కూరగాయలు అమ్ముకునేటమే పల్లెటూరులో కూరగాయలను తీసుకొచ్చి పట్టణాల్లో అమ్ముకుంటారు. ఎందుకంటే ఇదంతా భవిష్యత్తుకు మంచి పునాది కూడా. ఒక మహిళలకు అన్నిటికంటే, పురుషుడికి పవర్ కంటే స్త్రీలకు ఎక్కువ అవకాశాలు, బస్ టికెట్ ఇవ్వటం వల్ల, స్త్రీలకు గ్యాస్లో 500 తగ్గించటం వల్ల, స్త్రీలకు చిన్న కుటీరాలలో ఉండే వాళ్ళకు 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీ ఇవ్వటం వల్ల, ఇదంతా పేదవాళ్ళకు సంబంధించిన వ్యవహారం కదా. కాబట్టి ఇలాంటి పనులు ఎవరు చేసినా మనం సపోర్ట్ చేయాల్సిందే. ఇంతే కాకుండా మెరిట్ లేనిదే ఈ దేశంలో బతకలేము. నువ్వు ఎంత తెలంగాణ అన్నా ఎన్ని అన్నా కానీ నీకు వర్త్ లేకుంటే, మెరిట్ లేకుంటే, జ్ఞానంతో పాటు శీలం లేకుంటే నువ్వు ఈ ప్రపంచాన్ని గెలవలేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మెరిట్స్ ఉంటాయో స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చింది, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని తీసుకొచ్చింది, ఈ మొదలుపెట్టింది. ఇవి ఇంకా అభివృద్ధి చెందటం వల్ల ఇలా ప్రతిభలో, స్కిల్ తోటి మనం ఈ ప్రపంచాన్ని పరిపాలించే అవకాశం, ప్రపంచంలో ఎక్కడైనా బతికే అవకాశం ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది ఈ ప్రభుత్వం చేసిన తర్వాత నాకు కొత్త కళ్ళ ముందు అగపడుతున్న విషయాలు. అలాగే గత ప్రభుత్వం చేసిన మెట్రో రైల్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయటం కదా, గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా కంటిన్యూషన్ చేయటం. గత ప్రభుత్వం చెరువులను మొత్తం ఏం చేసింది, చెరువుల్ని సుందరీకరణ పేరుతోటి ఆక్యుపై చేసి పారేసింది. ఆక్రమణ. సంపన్న వర్గాలు మొత్తం కూడా చెరువులు, కుంటలు, గుట్టలు, అడవులను మొత్తం నాశనం చేసి పారేశారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను మొత్తం రక్షించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి రక్షించడం కోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఏదైతుందో ఇది మంచి ప్రభుత్వం. ఈ 1 ఇయర్ కానుంచి అగపడుతుంది. ఇది 1 సంవత్సరం చిన్న పిల్లగాడేనే కదా. ఈయనకు 5 సంవత్సరాలు పూర్తి అధికారం ఇచ్చిన తర్వాత అప్పుడు మనం అభివృద్ధి చెందామా చెందలేదా, మంచి ఏంటి చెడేంటి అని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి 1 ఇయర్ పిల్లవాడిని మనం ఏం మాట్లాడతాం. కాబట్టి ఈ 1 ఇయర్ కాలంలో మాత్రం ఏదో డెవలప్ చేయాలనే ఒక ఆకాంక్ష, ఒక
కోరిక ఉంటుంది, ఆతృత కోరిక ఏదైతే ఉందో అది నడుస్తుంది. మంత్రులందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? అంటే భవిష్యత్ తెలంగాణ కోసం ఇంకా ఈ ప్రభుత్వం అంటే మీకు వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫోన్లు చేస్తుంటారు, చాలా విషయాలు అడుగుతుంటారు. ఇంకేమనిపిస్తుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది తెలంగాణ ఒక ప్రపంచ పటంలో ఖ్యాతి గడిస్తుంది? అంటే ఇప్పటికే చాలా మంది ఉద్యోగాల పోస్టులు మొత్తం ఖాళీ ఉన్న పోస్టులు మొత్తం కూడా నింపేశారు. నా ఉద్దేశం, నేను ప్రధానంగా ప్రకృతి ప్రేమికుడిని. ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాల్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ప్రకృతి విధ్వంసం కావటం వల్ల ఇలా అనేక రోగాలతోటి నొప్పులతోటి మనం ఇబ్బంది పడుతున్నాం. దీనికి హాస్పిటల్స్ కట్టడమే పరిష్కారం కాదు. వ్యవసాయ రంగంలో ప్రధానంగా రసాయనిక ఎరువులు, మల్టీనేషనల్ కంపెనీలు వేసే రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి చచ్చిపోయింది. ఈ చచ్చిపోయిన భూమి మీద ఎరువులు వేసి పంట తీయటం వల్ల పంట రావట్లేదు. తద్వారా పంట రాకపోవటం వల్ల రైతు చచ్చిపోతున్నాడు కదా. ఈ రైతు చావటమే కాకుండా ఈ పంట తినటం వల్ల చిన్న వైరస్ వస్తే మనం చచ్చిపోతున్నాం. ఇలా పొల్యూషన్ ఎక్కడ చూడు పొల్యూషన్, వాటి వల్లే క్యాన్సర్లు, గుండె, అన్ని రోగాలు. ఈవెన్ మీరు పంట పొలాలలో వచ్చే గడ్డిని పశువులు తిని కూడా తినక ఒకవేళ తింటే కూడా పశువులు చచ్చిపోతున్నాయి. పశు జాతి అంతరించిపోయింది. రేపొద్దున అంతరించిపోయే ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, ఏ రోజైతే తేనెటీగలు చచ్చిపోతాయో ఆ రోజే మానవ జాతి అంతరించిపోతుందని. ఇవాళ తేనెటీగలు కనపడట్లేదు. అంటే మానవ జాతి క్రమంగా అంతరించిపోతుంది. మీరు కనుక చూసినట్టయితే ఒక బాటిల్, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం వల్ల ప్లాస్టిక్ అణువులు కడుపులో పోయి క్యాన్సర్ వస్తుంది. కృష్ణా గోదావరి నదులు మలమూత్రాలు మోసే కేంద్రాలు అయినాయి. మూసీ నది, అరే మూసీ పంటలు తింటే ఎవడైనా బతుకుతాడా? మూసీ నల్లగొండ జిల్లాను మొత్తం కూడా ఇలా సర్వనాశనం చేస్తుంది. మూసీ దోమలు, ఈగలతోటి అనేక మంది ఇక్కడ బాధపడుతున్నారు. అదే మూసీని మరి అడ్డుకుంటున్నారు కదా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీ. అంటే వాళ్ళకు ప్రజల మీద ప్రేమ ఉంటే మురికి కాలువ పక్కన ప్రజలు ఉండటం శ్రేయస్కరమా? ఆ మురికిని శుభ్రం చేసి ఉంటే వేరే విషయం. మూసీ నది అంటే రివర్ని మంచినీటితోటి నింపగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, హైదరాబాద్ పట్టణానికి ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇచ్చి మూసీని శుభ్రం చేస్తున్న ఒక మంచి పనికి సపోర్ట్ చేయరంటే ఈ ఎదవ రాజకీయాలు ఏంటి? ఈ ఊరికే రాజకీయ పార్టీలు వేరు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు, కానీ మూసీని శుభ్రం చేయటం మంచి పనే కాదా? కదా, మంచి పని. వీళ్ళందరూ మూసీని శుభ్రం చేస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళే కదా. మరి మీరు వదిలివేయటం వల్లనే కదా ఇవాళ గవర్నమెంట్ మూసీని శుభ్రం చేయడానికి ముందుకు వచ్చింది. కాబట్టి మంచి పనికి సపోర్ట్ చేయాలి. రాజకీయాలలో ఇట్లాంటి ఉండకుండటం భావ్యం కాదు అనేది నేను భావిస్తున్నాను. ఒకనాటి నిర్బంధం, నక్సలైట్ల తెలంగాణ మీరు చూసే ఉంటారు. ఆనాడు మీరు రాసిన పాట ఇప్పటికి కూడా సంచలనమే. అన్నలు ఏడ ఉన్నారో నింగిలోన తొంగి చూసే ఎవరో ఈ బిడ్డలు, నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు. వాళ్ళ మీద అద్భుతమైన సాహిత్యం. ఒక్కటేంది, అసలు దండకారణ్యం మొత్తం కూడా నా పాటలతోటి అల్లుకొని తిరిగాను. వాళ్ళ జీవితం, వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఏంటి, వాళ్ళ మంచి చెడు అన్నీ రాసుకుంటా నేను ఒక విప్లవ ఉద్యమంలో పనిచేశాను, గద్దరన్న మేమందరం కూడా. కాబట్టి అలాంటి విప్లవ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడే, డెమోక్రసీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అవుతుందో అనివార్యంగా విప్లవం కూడా అవసరమనే అంటాడు ఆయన. కాబట్టి మరి ప్రజాస్వామ్యం సఫలం కావాలి అని కోరుకుంటున్నాం మనం. ఒకవేళ విఫలం అయిందనుకో విప్లవం అనివార్యం కదా, తప్పదు కదా, మరి తప్పదు కదా, పోరాటాలు తప్పాయి కదా. మళ్ళీ ఆ పోరాటానికి మేము అందరం సపోర్ట్ తప్పాల్సింది కదా. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్బన్ నక్సల్ చేతిలో బందీ అయిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఒక కవిగా ఎలా చూస్తారు మీరు? అసలు ఈ దేశము విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతి, విభిన్న భాషలు, విభిన్న మనస్తత్వాలు. ఒక తోటలో రంగురంగుల పువ్వులతోటి ఉంటే బాగుంటుందా, ఒక తోటలో ఒకే రకం పువ్వు ఉంటే బాగుంటుందా? వీళ్ళందరూ చేసే ఈ మతోన్మాద ప్రచారాలు, వీళ్ళందరూ చేసేది ఏంటంటే ఈ దేశంలో ఇన్ని రంగుల పువ్వులు ఉండటానికి వీల్లేదు, ఒకే రంగు పువ్వులు ఉండాలి అనుకుంటారు కదా.
ఇప్పుడు శరీరంలో ఒక కడుపే ఉండాలి, మిగతా అవయవాలు ఉండొద్దంటే ఎట్లా కుదురుద్ది చెప్పండి? నడవదు కదా. కదా. కాబట్టి ఈ దేశాన్ని ఒక సుందర సుశీల నందనవనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. ఎప్పుడో పోయిన బౌద్ధంలో ఉన్న డెమోక్రసీని ఆయన ఓటు హక్కు ద్వారా తీసుకొచ్చాడు. అశోక పిల్లర్ని తీసుకొచ్చి ఈ దేశానికి ధర్మచక్రాన్ని తీశాడు. 3 రంగుల జెండానిచ్చాడు. ఈ దేశానికి ఒక అద్భుతమైన హూ ఆర్ యు అని అంటే ఆయన హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధం అని చెప్పలే. ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నేను భారతీయుణ్ణి. కాబట్టి ఈ దేశం భారతీయులుగా సగౌరవంగా చెప్పుకునేటట్టు ముందుకు రావాలి. కానీ ఒకడు హిందూ అంటాడు, ఒకడు ముస్లిం అంటాడు, ఒకడు క్రిస్టియన్ అంటాడు, ఒకడు ఏంటి ఈ జుగుత్సాకరమైన ఈ మత రాజకీయాలు. ఇప్పుడు రాజకీయాలకు మానవత్వం ఉండాలి కానీ మతం ఎందుకండి కదా. కాబట్టి మతాన్ని ఆసరా చేసుకొని పరిపాలించడం ఏదైతుందో చాలా దుర్మార్గమైంది. ఇది విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన సాంస్కృతిక జీవన విధానం ఈ భారతదేశంలో ఉంది. ఒక రకంగా ఇలాంటి జీవన విధానం ఉన్నందుకు ప్రపంచం ముందు అరే ఎన్ని భాషలండి, హిందీ, ఇంగ్లీష్, ఒక ఎంత అద్భుతమైన దేశం మనది. ఇంత సుందరమైన దేశాన్ని ఒకే భాష, ఒకే మనిషి, ఒకే ఓటు, ఏంటి పిచ్చితనం కాకుంటే. కాబట్టి ఈ దేశం ఇవాళ పిచ్చోడి చేతిలో రాయిలాగా అయింది. కాబట్టి ఇవాళ ఎవడు ప్రశ్నించినా, జయరాజు ప్రశ్నించినా అర్బన్ నక్సలైటే, రాహుల్ గాంధీ ప్రశ్నించినా అర్బన్ నక్సలైటే, రేవంత్ రెడ్డి ప్రశ్నించినా అర్బన్ నక్సలైటే. ఏంటి దుర్మార్గం? నా దేశంలో నేను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లా? ప్రశ్నించకుండానే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందిందా? కాబట్టి ఇలాంటి మత రాజకీయాలు మంచిదిగా అనేది నేను ప్రధానంగా కోరుకునేది. కవులు, కళాకారుల మధ్య మీరు ఇందాక చెప్పినట్టుగా మతాలు, సంస్కృతి, విభిన్న విషయాల్లో సంఘర్షణ కొనసాగుతుంది. ఎలా చూస్తాడు జయరాజ్ బట్టి? లేదు, ఈ సంఘర్షణ కొనసాగాలి. ఈ సంఘర్షణ ఇప్పుడు రకరకాల సంఘర్షణల వల్లనే కదా అందులో ఉన్న తేనె పట్టును మొత్తం కూడా ఈ దేశానికి ఉపయోగించుకుంటాం మనము కదా. కాబట్టి ఈ కవులు, కళాకారులు విభిన్నమైన నేను ఒక స్టైల్లో పాట రాస్తాను, గోరెటెంకట ఇంకో స్టైల్లో రాస్తాడు, అందశ్రీ ఇంకో స్టైల్లో రాస్తాడు, అశోక్ తేజ ఇంకో స్టైల్లో పాట రాస్తాడు. అరే డిఫరెంట్ స్టైల్స్లో పాటలు రావటం వల్లనే కదా ఎవరికి నచ్చిన పాటను వాళ్ళు తీసుకుంటాము. కాబట్టి ఈ సాంస్కృతిక జీవన విధానం ఏదైతుందో కవులలో ఇది ఉండాలనే కోరుకుంటాను నేను. రాజకీయంగా కూడా వీళ్ళు విడిపోయి కొంత ఆధిపత్యం కూడా సాగుతుంది, విమర్శలు కూడా వస్తున్నాయి వాటిపైన. ఈరోజు ప్రధానంగా కవులు మొత్తం కూడా మతాలుగా చీలిపోయి ఉన్నారు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మతాలుగా, రాజకీయ పరంగా, కులాలుగా ఈరోజు చాలా మంది కవులు కులాల పరంగా చీలిపోయి ఉన్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కులరహిత సమాజాన్ని కోరుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో ఒక కులరహిత, ఇది కులం అనేది ఒక మానసిక సైకలాజికల్గా ఒక పెద్ద జబ్బు. ఇది ఈ దేశంలో ఉన్న అన్ని పొల్యూషన్ల కంటే పొల్యూషన్ ఏదంటే క్యాస్ట్. ఈ దేశంలో ఉన్న అన్ని రోగాల కంటే, ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైన రోగం ఏదైనా ఉందంటే కులం. అందుకనే నాకు ఒక ఇంటి పేరు లేదు, నాకు కులం లేదు, నాకు మతము లేదు, నాకు దేవుడు లేడు. ప్రకృతి స్వచ్ఛమైన గాలి ఇక్కడ ముక్కుంది, అక్కడ గాలి ఉంది, పీల్చుకుంటున్నాను. ఇక్కడ చెవులు ఉన్నాయి, అక్కడ శబ్దం ఉంది, వింటున్నాను. ఇక్కడ ఆకలి ఉన్నది, అక్కడ పండ్లున్నాయి, తింటున్నాను. ప్రకృతిని మించిన పరమాత్ముడు ఇది ప్రపంచంలో ఎక్కడా లేడు. ఆ ప్రకృతిలోనే నేను పరమాత్ముని చూడగలుగుతున్నాను. ప్రకృతిపై మీకు చాలా ప్రేమ ఎక్కువ, 100కు పైగా కూడా కథలు రాశారు. రేవంత్ సర్కార్ కూడా చాలా విషయాల్లో కూడా ప్రకృతిని రక్షించాలనే ముందుకెళ్తుంది. ప్రకృతిపై మీరు చాలా అడవులు తిరుగుంటారు, మీ భావం ఏంటి? ఎన్నో, అసలు ఈ తల్లి మామూలు విషయమా? ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా అననుగన్నా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కుప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మ, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మ, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎన్ని పాటలు. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా,
కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని ఎన్ని పాటలు. రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా బండనైతే ఏమిరా నేను కొండనైతే ఏమిరా ఎన్ని పాటలు. అసలు పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూని ఘనవ్వులు ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయ్ జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయ్ శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. ఒక అద్భుతమైన ఒక ప్రవాహం, ఒక జీవనదిగా ప్రవహిస్తున్నాను. ఇది అంతిమంగా ఈ నది పాడి పంట అన్నీ చూసుకుంటూ వెళ్ళి అంతిమంగా సముద్రంలో కలుస్తుంది. తర్వాత మేఘమై మీ దగ్గరికి వస్తాను. అప్పటిదాకా ఈ గొంతు పాడితేనే పాటే నా ప్రాణము పాటే నా జీవితం ప్రకృతిచ్చిన వరం స్వరమేలే నా బలం ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం పాటే నా ప్రాణము పాటే నా జీవితం. అక్షరాస్యత ఉద్యమం కోసం మీరు ఇందాక ఒక పాట పాడారు, ఒక్కసారి మళ్ళీ వినిపిస్తారా? కొంచెం ఎక్కువ. అవి ఎన్ని ఆ పల్లెల్లో అక్షరాలు లేక ఎన్ని బాధపడతారో. నా చిన్ని తమ్ముడా నా చిన్ని చెల్లెలా చదువు సంజలేని సాకెరేవు బండగా కురా చిగురుటాకులోనే మోడులాగా మారిపోకురా ఎద్దు పొడవంగా ఎన్ను పూస తొలగిపోయేను ఎనుగు దాటంగా ఒళ్ళంతా శనిగిపోయేను నీ కాళ్ళల్లోన ముల్లురాళ్ళు ఎన్నో నీ కడుపుల్లోన ఆకలి మడుగులెన్నో ఊళ్ళో పిల్లలంతా బల్లోకి వెళ్ళుతుంటేరా వాళ్ళ అడుగు చూసి గుడ్ల నీళ్ళు కుంకుతుంటివా నీ బాధ చూసి బండరాళ్ళే మూగవాయను అబ్బారెడున్న ముల్లుగర్ర జానడాయను నా చిన్ని తమ్ము. అలాంటి చదువు మానేసిన పిల్లల్ని నా అక్షరాలతోటి ఒక షావుకారి షాపులో 2 పలకలు అమ్మే షావుకారి నా పాటలు వచ్చిన తర్వాత, నా ఉద్యమం వచ్చిన తర్వాత, అక్షరోద్యమంలో లాక్స్ ఆఫ్ పీపుల్ పాల్గొన్న తర్వాత ఆ షావుకారి 1000 పలకలు 2000 పలకలు అమ్మటం. ఉద్యమంలో అనేక మంది పిల్లలు ఈ పాటలు విని చదువుకొని అన్నా నేను ఎంఏ చదువుతున్నాను, ఎంకెం చదువుతున్నాను, నేను కలెక్టర్ని అయ్యాను, నేను డాక్టర్ని అయ్యాను అని నాతోటి చెప్తున్నప్పుడు కవికి ఇంతకంటే కావాల్సింది ఏందో చెప్పండి. ఒక సామాన్యుడిగా, ఒక ఉద్యోగిగా, ఒక కవిగా ప్రభుత్వంతో సత్కారం అందుకున్న జయరాజు చాలా విషయాలకు కదిలిపోయి ఉంటాడు. అంటే ప్రజల కష్ట నష్టాలు, బాధలు, ఎన్నో ఇష్యూస్ చూస్తుంటాడు. మిమ్మల్ని బాగా కదిలించిన అంశం ఏంటి? నేను జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో నేను ఒక 45-50 రోజులు జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్న ఖైదీలందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటే. ఎందుకు జైలుకి వెళ్ళాల్సింది, ఎందుకు వచ్చింది? నేను అదే సింగరేణి భారీ యంత్రాల మీద కొట్లాడుతున్నప్పుడు నన్ను జైలుకు పంపారు, నాతోటి పాటు 45 మందిని. ఆ జైల్లో ఉన్నప్పుడు నాకు ఎంత ప్రేమగా వాళ్ళ పాటలు అవన్నీ కూడా వినేవాడిని. జైల్లో ఏమి బాధలురా ఈ జైలు బాధలు చెప్పరా అని ముప్పు తిప్పలురా అంచులేని కంచుకు ఇన్నెలు చినిగిపోయిన జంపకానలు 100 మందికి 1 బ్లాకు ఎదురు తిరిగితే ఒళ్ళు సాపు మనుషులన్నా సంగతెరుగరురా ఈ జైల్లో నా పశుల కంటే హీనమైతిమిరా. అలా పాటలు రాసి నేను వచ్చేటప్పుడు జైల్లో ఉన్న ఖైదీలందరూ బయటకు వచ్చి అన్నా నువ్వు మళ్ళా రావాలి అన్నారు. నేను మళ్ళా వెళ్ళలేకపోయాను. నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ ముఖాలు చూడాలనేది ఉంది. అంటే వాళ్ళు మిమ్మల్ని కదిలించారు, మీ హృదయాన్ని కదిలించారు. అది చాలా ఇన్సిడెంట్స్. అలా ఒకటేంది, ఇంట్లో గ్యాస్ లేనప్పుడు అప్పుడు మనం అందరం పొయ్యిలో వాడేవాళ్ళం. గొట్టం పెట్టి ఊదే, ఎందుకంటే కట్టెల పొయ్యి మంట రగి అట్లా ఊది ఆ వంట సర్వలకు మొత్తం కూడా మసి బట్టి ఒకరోజు నా భార్యను చెయ్యిట్ట చూస్తే చేతి గీతలు అరిగిపోయి ఉన్నాయి. అప్పుడు నేను అనిపించాను, ఎందుకంటే అప్పుడు బూడిదతోనే కదా అంతా. బూడిదతోటి పొద్దున లేసి నావు మంగమ్మ నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమ్మ నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమ్మ బువ్వ వండి కూర వండి పొద్దుటేల సద్ది గట్టి మల్లెలోలే బట్టాలు ఉతికి పొల్లగాళ్ళ
ఒళ్ళు కడిగి చాకీరంత చేసి చేసి మంగమా నీ చేతి గీతలరుగునమ్మా మంగమ్మ కళ్ళమ్మ నీళ్లు తిరిగిపోయినాయి. ఇట్లా ప్రతి సమస్య ప్రజల్లో ఉన్నప్పుడు కలిగే ఆనందం కానీ ఆ దుఃఖం కానీ వాళ్ళతోటి మమేకమైన జీవితం ఏదైతుందో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా చోట్ల జయరాజు తిరుగుతుంటాడు. అంటే ఒక దృశ్యాన్ని చూసినప్పుడు మీరు ఇప్పుడు పాడే పాటలలో ప్రతి పదం కూడా హృదయాన్ని కదిలిస్తుంది. ఒక రకమైన అంటే రోమాలు నిక్కబడడం కావచ్చు, మనసులో కదలిక రావడం కావచ్చు. అంటే ఆ దృశ్యం చూడగానే ఆటోమేటిక్గా మీ నోట్ల నుంచి పదాలు పలకడం కానీ పాటలుగా దిద్దుకోవడం కానీ ఉంటుందా? అంటే మీరు బండరాళ్ళని మీరు ఒక రకంగా చూస్తారు, బాగుంది అనుకుంటారు. నేను ఒక రకంగా చూస్తాను. బండరాళ్ళకైనా బిడ్డ మీద ప్రేమలుంటాయి, బండరాయికైనా బిడ్డ మీద ప్రేమలుంటాయి, నెత్తినెత్తుకున్న బిడ్డలాను దించనంటవి, ఆ కొమ్మల్లో కోయిలమ్మ కోరికుంటది, కోటి రాగాలన్నీ పిల్లలకు నేర్పుకుంటది, ఎన్నో ఆశలతో అమ్మ నిన్ను సాదుకుంటది, అమ్మ లేదనంటే కాలమంతా ఆగిపోతుంది. నా శిల్ప సౌందర్యం నా కవిత్వంలో ఎమ్మటే దృశ్యంలోకి వెళ్ళిపోతారు. మీరు ఎమ్మటే నా పదం స్టార్ట్ కావటమే ఎమ్మటే మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వరసబోతున్నది, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లేరు కాసిందిరా, ఒరిసేను కడుపుకు తిండి గింజలు లేక ఒలవలా ఏడుస్తూ ఉన్నది, పత్తి సేనుకు ఒంటి మీద బట్ట లేక సిగ్గుతో తలదించుకున్నది, మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నది. అంటే దృశ్యం ఇమీడియట్లీ అవతల మనిషి మనసులో ఓ పిక్చరైజేషను సాహిత్యంలో తీసుకొచ్చాను. ఓ మమతలు, మమకారాలు, ప్రేమ, అనురాగాలు విప్లవ సాహిత్యంలో కూడా నేను తీసుకొచ్చాను. కాబట్టి ఏది నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ ఒడిదొడుకులు, భావోద్వేగాలు లేని సాహిత్యం ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఈ విగ్రహం పైన విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. అంటే కిరీటం లేదు, ఎడమ చేతిలో బతుకమ్మ లేదు, అంటే రకరకాలుగా. కానీ ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ 98లోనో ఏ 2000 సంవత్సరంలోనో అప్పటికే మీలాంటి వాళ్ళు దాన్ని రూపొందించారు, ఒక రూపకల్పన కూడా తీసుకొచ్చారు. వివాదం ఎందుకు అంటే తెలంగాణ తల్లి విగ్రహం కిరీటం, ఒంటి నిండా ఆభరణాలు కదా, ఆభరణాలు పెట్టుకొని ఉంటే కిరీటం దేనికి గుర్తు? రాజులకు గుర్తు. రాజులు ఉన్నారా? లేరు. ఇప్పుడు రాజరికాన్ని మొత్తం కూడా వేసి ఓ డెమోక్రటిక్ వ్యవస్థలోకి మనం వచ్చాం కదా, ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చాం. ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చిన తర్వాత నా తల్లి కిరీటం ఎప్పుడైనా పెట్టుకుందా? ఇప్పుడు కిరీటం ఉండాలని మాట్లాడే వాళ్ళు కిరీటాలు పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు, ఎవరన్నా తిరగట్లేదు కదా. బహుజన శ్రామిక మహిళనే అసలు మా పాలమ్మకునే పాలమ్మ ఆ బొమ్మలో అవపడుతుంది కదా, మా కుమ్మరోళ్ళ తల్లి ఆ బొమ్మలో అవపడుతుంది, మా ఊరిలో ఆ పంటసేలకు నుండి గడ్డి మోపెత్తుకొచ్చే నా తల్లి ఎవరైతే ఉన్నారో అవపడుతుంది, నా ఐలమ్మ, ఓ పోరాట యోధురాలు ఐలమ్మ తన చిన్న వయసులో ఎలా ఉంది చూస్తే అలా ఆగపడుతుంది. నా తల్లిని నా తల్లిలాగా చూడాలి, కానీ నేను రాచరికపు స్త్రీని కిరీటాలు వజ్ర వైడూర్యాలు పెట్టుకొని తెలంగాణలో వస్తే నాకెందుకండి ఆ వజ్ర వైడూర్యాలు, కిరీటాలు? ఇదేమైనా రాచరిక పాలన కదా, ఇది ప్రజాస్వామ్య పాలన అనుకుంటున్నాం కదా. ప్రజాస్వామ్య పాలనలో ఒక సగటు మనిషి వేషమే తెలంగాణ తల్లి. చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా తెలంగాణ ఉట్టిపడేటట్టుగా ఉంది. నాకు చాలా ఆ పిడికిళ్ళు ఏదైతున్నాయో, ఒక పక్క పిడికిళ్ళు ఉద్యమానికి చిహ్నంగా, పైగా అన్ని చేతులు ఈ తల్లిని ఆత్మీయంగా హత్తుకొని లేపటం ఏదైతుందో చాలా కిరీటం పెట్టిన దానికంటే అన్ని చేతులు ఆ తల్లిని నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నం ఏదైతుందో అది చాలా గొప్పగా ఉంది. కిరీటం పెట్టిన తల్లి ఎవరు కోరుకుంటారు? దొరలు కోరుకుంటారు, నైజాం కోరుకుంటారు, రాజులు కోరుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకోరు. ఫైనల్గా చిన్న క్వశ్చన్, ఈ మధ్యనే మీకు కొంత అనారోగ్యంగా ఇబ్బంది పడ్డారు, గుండెపోటు కూడా వచ్చింది.
మీ నైతిక స్థైర్యానికి అందరూ జేజేలు పలకాల్సిందే. అంటే మీ ప్రయాణం ఇంకా ఏమనిపిస్తుంది మీకు? నేను క్యాన్సర్ వచ్చినప్పుడు నేను నా కడుపులో ఉన్న పేగులు తీసి 2 నెలల కంటే బతకమన్నారు. అయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనేక విషయాల మీద పాటలు రాస్తూ బౌద్ధం ఇవన్నీ కూడా చూశాను నేను. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే బతకమన్నా నేను ఇప్పుడు 18-20 సంవత్సరాలు బ్రహ్మాండంగా బతుకుతున్నాను. ఈ మధ్య కాలంలోనే నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చెయ్యి పడిపోయింది. చాలామంది రికవరీ కావటానికి చాలా కష్టము అని అన్నారు. కానీ 3 నెలల్లో తిరిగి మీ స్టూడియోకు వచ్చాను. నేచర్, ప్రకృతి ఇచ్చిన జీవితం ఇది. ప్రకృతి నా అవసరం ఉన్నంతకాలం ఇక్కడ ఉంచుద్ది. నా అవసరం తీరిపోయిన తర్వాత నన్ను పంపుద్ది. నేను రాత్రిని ప్రేమిస్తాను, పగలను ప్రేమిస్తాను, ఎత్తును ప్రేమిస్తాను, లోయను ప్రేమిస్తాను, జననాన్ని ప్రేమిస్తాను, మరణాన్ని ప్రేమిస్తాను. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటలా పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరుగుతున్న మంచు వంటి జీవితాలురా. నేను ప్రకృతి వెలిగించిన ఒక అద్భుతమైన దీపం నా జీవితం. దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటాను. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు జయరాజ్ గారు మా స్టూడియోకి వచ్చి. సో మొత్తానికైతే ప్రజాపాలన అద్భుతంగా ఉందని చెప్పి కవి జయరాజ్ చెప్తున్నారు. తన పాటల ద్వారా తను చాలా విషయాలను కూడా బిగ్ టీవీతో పంచుకున్నారు. చాలా విషయాలు కూడా మనసును కదిలించే పాటలు కావచ్చు, జీవన వైవిధ్యాలు కావచ్చు, పల్లె ప్రకృతి సంపదలు కావచ్చు, గత స్మృతులు కావచ్చు, అన్నీ కూడా బిగ్ టీవీతో పంచుకున్న పరిస్థితి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు జేజేలు పలుకుతూ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరింత అభివృద్ధి దిశగా ప్రజలను దగ్గరగా అయ్యే విధంగా, ప్రజల జీవన స్థితిగతులు మెరుగయ్యే విధంగా ఉంచాలని చెప్పి కూడా తను కూడా కోరుకుంటున్నారు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.